కాంగ్రెస్ బీజేపీ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 100 రోజుల్లోనే అన్ని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. 2014లో మోదీ మోసం చేసి ప్రధాని అయ్యారని ఆరోపించారు. బడేబాయ్ చోటాబాయ్ కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను ఎత్తేస్తామని మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు. 3/2 మెజారిటీ వస్తే 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం తీసేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం అని మాట్లాడుతున్న బీజేపీ అరాచకాలను అడ్డుకోవాలంటే ఆ సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకైనా మాటను విజ్ఞప్తి చేస్తున్నాం. 100 రోజుల్లో అన్ని చేస్తాం, 100 రోజుల్లో మీకు ఏది కావాలంటే అది చేస్తాం అని అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు చోటాబాయ్ రేవంత్ రెడ్డి. బడబాయేమో 2014లో తెలంగాణ పుట్టుకనే అవమానించినోడు నరేంద్ర మోడీ. వినోద్ అన్నను రమ్మందాం, బండి సంజయ్ గారిని కూడా రమ్మందాం. వాళ్ళు ఇటు కూర్చొని మనం ఇటు కూర్చొని 5 ఏళ్ళు ఆయన ఏం చేసిండో అడుగుదాం, 5 ఏళ్ళు ఈయన ఏం చేసిండో చర్చ పెడదాం. ఎవరు కరెక్ట్ కరీంనగర్ కో తేల్చుకుందామనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. 5 ఏళ్ళు ఒక్క రూపాయి పనిచేయలే, ఒక్క మండలానికి రాలే, ఒక్క ఊరికి రాలే, ఒక్క శిలాఫలకం వేయలే. ఏడబడతాడ తిట్టుకుంటూ తిరుగుడు తప్ప. నాకు తెలిసినంత కాడికైతే కాంగ్రెస్ తో మనకు పోటీ లేదు. కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న పోటీ అంతా బీజేపీతోనే ఉన్నది. ఎందుకంటున్నా ఎరికేనాది దాని పాపం ఎవరినో తీసుకొచ్చారు నిన్న కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ వాళ్ళు. నేను అమ్మతోడు చెప్తున్నా, ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా వేయకుండా మీరు తిప్పాపూర్ చివరస్తలు నిలబెట్టుంది. ఎవడన్నా ఒకటి గుర్తుపడుతున్నావు 2 గంటలను నేను కూడా చూస్తా. ఎవడు గుర్తుపట్టాడు? ఆయన ఎవడో ఎవరికి తెలియదు. నాకు తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు. చిల్లర మాటలు, ఉద్దర పనులు ఎందుకు? ఆర్టీసీని పిలిచిండు ముఖ్యమంత్రి, పిలిచి రాసుకో ఖాతాలా అన్నాడు, వాడు రాసుకుంటున్నాడు. కరెంట్ వాడిని పిలిచిండు, రాసుకో ఖాతాలా అన్నాడు, వాడు రాసుకుంటున్నాడు. కట్టేది లేదు, పీకేది లేదు. అది నీకెరికే మాకెరికే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అవి 2 కూడా విక్తాయి పక్కా.